హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. నేను ఈరోజు చూపిస్తున్నది ఆలూ పరాటా. చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది రెసిపీలోకి పోదాం. ఏమేమి కావాల్సిన ఐటమ్ చెప్తాను. ఫస్ట్ నేను ఆలు బాయిల్ చేసుకొని మ్యాక్స్ వేసుకున్నాను, పిండి కలుపుకున్నా. దీనికి కావాల్సిన ఐటమ్ అల్లము, పచ్చిమిర్చి, ఉప్పు, అంచూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్, ఆనియన్, కొత్తిమీర, గరం మసాలా, చిటికెడు పసుపు, పిండి, ఆయిల్. దీనికి సీక్రెట్ ఏంటంటే కొంచెం బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు అక్కర్లేదు కానీ మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి ఆలు మనకు వాటర్ లాగా అవుతుంది, అప్పుడు ఆలు పరాటా చేస్తున్నప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు కరెక్ట్గా స్టెప్పింగ్ ఉండక ఇరిగిపోయి మనం కాల్స్తున్నప్పుడు బయటకు వచ్చి ఇలా ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం వేసుకున్నారనుకో, బ్రెడ్ పౌడర్ మంచిగా మనకు డ్రైగా ఉండి పరాటా సేప్ బాగా వస్తుంది, మనకు రెస్టారెంట్ స్టైల్ లాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇదే రెసిపీ తింటారు మీరు. మనం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ నేను ఆలూలో వేస్తున్నాను అల్లము, పచ్చిమిర్చి, తర్వాత డ్రై మ్యాంగో పౌడర్, సాల్ట్, కావలసినంత సాల్ట్, ఆనియను, కొత్తిమీర, పసుపు, గరం మసాలా. పసుపు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. కొంచెం కలర్ కోసం వేస్తున్నా నేను. తర్వాత ఇది నాకు అవసరం లేదు, మీకు ఆలు గిట వాటర్ లాగుంటే మీరు వేసుకోండి. ఇది కలిపేసుకుందాం. కలిపేసుకున్నా నేను మొత్తం మంచిగా. చూడండి ఒకసారి. నాది టైట్గానే ఉంది కాబట్టి నేను బ్రెడ్ పౌడర్ ఏం వేయలేదు. ఒకవేళ మీ ఆలు గిట లూజ్గా ఉంటే మీరు బ్రెడ్ పౌడర్ వేసుకొని, నేను గోధుమ పిండిలో ఏం వేయలేదు, జస్ట్ సాల్ట్ వేసి కలిపేసాను. ఆయిల్ కూడా వేయలేదు. మనం ఇలా చేసేసుకుందాం, మీకు చూపిస్తాను. ఇంతే చేసుకొని ఈ ఆలు ఇంత ముద్ద తీసుకుందాం. ఎంత ఎక్కువ స్టెప్పింగ్ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది పరాటా. ఇలా పెట్టి ఇలా చేయాలి, అప్పుడే మనకు పరాటా నీట్గా వస్తుంది. పిండి ఎక్కువ ఉండకుండా ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేశాక మనం ఇట్లా చేసుకోవడం. ఇలా చేసుకొని ఇంకా కాల్ చేసుకుందాం. ఇటు అటు కొంచెం ఆయిల్ వేసుకొని ఇటు అటు కాల్ చేసుకుందాం. మీరు బటర్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు, మీ ఇష్టం. మీడియం ఫ్లేమ్ పెట్టి ఇలా నొక్కుతూ చుట్టూరు కాల్చుకోవాలి, అప్పుడు మనకు అంత సమానంగా వస్తుంది. ఇట్లా నొక్కుతూ కాల్చండి. చూసారా, అసలు ఎక్కడ మనకి ఆలు బయటికి రాలేదు. ఇట్లా బాగా పొంగుతుంది కూడా. ఇలా పొంగాలి పరాటా, అప్పుడే మనకు బాగుంటుంది. కాల్చేసుకున్నామండి. నేను ఇంకోటి కాలుస్తున్నాను. చూడండి, ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి. పరాటా అంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలనుకుంటారు. ఇలా తిప్పుకుంటూ కాల్చాలి, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. బాగా పొంగుతాయి కూడా పరాటాలు. అసలు ఎంత నొక్కినా కూడా మనకు స్టెప్పింగ్ అన్నది బయటికి రావట్లేదు. చూసారా, ఇలా కరెక్ట్గా కాలుతుంది. ఇట్లా మనం తిప్పుకుంటూ కాలుస్తే అయిపోయిందండి. చూడండి ఒకసారి, నేను ఒకటి చూపిస్తాను మీకు. చూసారా అసలు ఎలా ఓపెన్ అయిపోతుందో పరాటా. ఇలా అస్సలు ఎక్కడా పగలలేదు. ఒక్కసారి మీరు ఇది ట్రై చేయండి. నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తా మీకు. చాలా 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 బాగుందండి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు మీరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి.